యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు, నీటి ఊట వలె ఉండేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. గోదావరి దగ్గరలో ఉంది కాబట్టి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ నుంచి మనకు కాలువలు ఉన్నాయి. కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. కాలువలు కట్టేస్తే ఏమైంది? నీరు ఆగిపోయింది. కాలువలు కట్టేస్తే నీరు ఆగిపోద్ది. నిజ దేవుణ్ణి కలిగి ఉన్న నీవైతే ఎప్పుడు ఉప్పుకుచుండు, నీటి ఊట వలె ఉంటా. అంటే నీకు ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే ఆ పరిస్థితులన్నిటినీ నువ్వు అధిగమించి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ నీ స్థితి ఎండిపోయిన స్థితి ఉందేమో, నీ స్థితి మోడుబారిపోయిన స్థితి ఉందేమో, దేవుడు తన వాక్కు అనే జల్లుని ఎప్పుడైతే మన మీద కుమ్మరిస్తాడో, తన వాక్కు అనే వర్షంతో ఎప్పుడైతే మనం తడుపుతాడో, మనం ఎటువంటి మూడు బారిపోయిన స్థితిలో ఉన్నా, ఎటువంటి ఎండిపోయిన స్థితిలో ఉన్నా సరే మనము చిగురు పెట్టి సారం కలిగి పచ్చగా ఉండి ఫలాలు ఇచ్చేవారిగా మారుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక.